హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మైత్రీస్ కిచెన్. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి పాస్తా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా, అలాగే నైట్ లైట్ గా డిన్నర్ చేయాలనుకున్నా మనం ఈ పాస్తాని సింపుల్ గా తయారు చేసుకొని తినేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం పాస్తాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా ఒక గిన్నెలో లీటర్ వరకు వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోండి. వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు సాల్ట్ మీ రుచికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వలన మనం పాస్తాని వేసి ఉడికించుకునేటప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది. వాటర్ మరుగుతున్నప్పుడు పాస్తాని వేసి ఉడికించుకోవాలి. ఇక్కడ నేను స్పెగటీ పాస్తాని తీసుకున్నాను. పాస్తాలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మ్యాకరోనీ పాస్తా, స్ప్రింగ్ పాస్తా. మీరు ఏ రకం పాస్తాని తీసుకున్నా ఇక్కడ నేను చూపించిన ప్రాసెస్ లో పాస్తాని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే సూపర్ మార్కెట్ లో గోధుమ పిండితో చేసిన పాస్తా, ఇంకా మైదా పిండితో చేసిన పాస్తా కూడా దొరుకుతుంది. మీకు నచ్చిన పాస్తాని కొనుక్కొని ప్రిపేర్ చేసుకోండి. ఈ పాస్తా ఉడికేలోపు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి 5 నుంచి 6 వరకు ఎండుమిర్చి, 2 లేదా 3 టమాటాలను కట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న 150 గ్రామ్ పాస్తాకి 3 టమాటాలని కట్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీనిని మనం పక్కన పెట్టుకొని పాస్తా ఉడికిందా లేదా చెక్ చేద్దాము. ఈ పాస్తా ఉడకడానికి 15 మినిట్స్ టైం పడుతుంది. పాస్తాని మధ్య మధ్యలో గెంటతో తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. చూసారు కదా, పాస్తాని ఇలా వేలుతో తుంపగానే వినిగిపోయేలాగా ఉడకాలి. పాస్తాని మీరు బాగా ఉడికించుకున్నట్లయితే తినేటప్పుడు పిండి పిండిగా ఉంటుంది. కాబట్టి పాస్తాని మంచిగా ఉడికించుకున్న తర్వాత వాటర్ మొత్తం తీసేసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని 3 to 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా అల్లం, అలాగే వెల్లుల్లి, 1 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇక్కడ నేను 1 ఆనియన్ ని ఈ విధంగా తురుముకొని వేసుకున్నాను. మీరు కావాలంటే కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని 2 to 3 మినిట్స్ వరకు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. 3 మినిట్స్ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా, రెడ్ చిల్లీ పేస్ట్ ని వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని టమాటా పేస్ట్ ని 2 to 3 మినిట్స్ వరకు ఉడికించుకోండి. మధ్య మధ్యలో గెంటతో కలుపుకుంటూ ఉడికించుకోండి. 3 మినిట్స్ తర్వాత 1/2 స్పూన్ టమాటా సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, అలాగే కొంచెం వెనిగర్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే సాల్ట్ మీ టేస్ట్ కి తగ్గట్టుగా వేసుకొని, అలాగే ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకొని, మీరు కావాలంటే చిన్న చిన్న పీసెస్ గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పెద్ద పీసెస్ గా కట్ చేసి వేసుకున్నాను. క్యాబేజీని కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు. అలాగే మనం ముందుగా పాస్తాని ఉడకబెట్టుకున్న తర్వాత వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ ని కొంచెం యాడ్ చేసుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత వెజిటేబుల్స్ ని 5 to 6 మినిట్స్ వరకు మూత పెట్టి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని కుక్ చేసుకోండి. మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. వెజిటేబుల్స్ ని 4 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న పాస్తాని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ గ్రేవీ మొత్తం కూడా పాస్తాకి బాగా అప్లై అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. మీకు పాస్తా ఎక్కువ జ్యూసీగా కావాలి అనుకుంటే మీరు 2 టమాటాస్ ని ఎక్స్ట్రా కట్ చేసుకొని వేసుకోవచ్చు. పాస్తా వేసిన తర్వాత స్టవ్ ని మీడియం ఆర్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని మధ్య మధ్యలో గెంటతో కలుపుకుంటూ 5 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇక్కడ నేను మసాలాలు ఏమీ వేయకుండా ప్రిపేర్ చేశాను. మీరు మసాలా కావాలి అనుకుంటే 1/2 స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవచ్చు. 5 మినిట్స్ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని, అలాగే సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదండి, పాస్తా ఎంత సింపుల్ గా తయారు చేసుకోవచ్చో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.